మాటలు మంటలు పుట్టిస్తున్నాయి. దాడులు ఎదురు దాడులతో నేతలు సై అంటే సై అంటున్నారు. బస్తీ మీద సవాల్ అంటూ చర్చకు రెడీ అంటున్నారు. పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో మాటల సునామీ మొదలైంది. అధికార ప్రతిపక్షాల మధ్య టంగువారు నెలకొంది. నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కేసీఆర్ మొక్కులు టీ సర్కారు పాలనపై ఢీ అంటే ఢీ అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిపై టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. 30 నెలలుగా రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్ర నాయకులకు సూట్ కేసులు మోసిన చరిత్ర తమకు లేదని, ఆంధ్ర గుత్తేదారుల కోసం ప్రాజెక్టుల డిజైన్లు మార్చి దోచుకుంటోంది కేసీఆర్ ప్రభుత్వమేనని ధ్వజమెత్తారు. ఆంధ్ర కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల టెండర్లను కట్టబెట్టారని ఉత్తమ్ ఆరోపించారు. సెక్యులర్ దేశంలో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దేవుడి మొక్కుల పేరుతో ఎలా ఖర్చు చేస్తారని కేసీఆర్ను ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల నుంచి కలెక్ట్ చేసే వివిధ రకాల రెవెన్యూని మీరు మీ ఇష్టానుసారంగా తెలంగాణ మీ జాగీర్ అనుకుంటున్నారా, లేదా అంత మీ అబ్బసం అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు కోట్లాది రూపాయలు బంగారు ఆభరణాలని గుడ్లల్లో సమర్పించడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది తీవ్రంగా. మరోవైపు టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై గులాబీ లీడర్లు కౌంటర్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మంత్రి జగదీష్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నేతలు సన్నాసి స్థాయి నుంచి బిచ్చగాళ్ల స్థాయికి దిగజారుతారని ఆయన ఘాటుగా విమర్శించారు. సీఎం గారు అన్న మాట చాలా తక్కువ. సన్నాసులు అనే పదం ఎట్టి కూడా సరిపోదు. వాళ్ళ దగాకోరు విధానాలు, వాళ్ళ మోసపూరిత విధానాలు, వాళ్ళు ప్రజలకు చేస్తున్న ద్రోహం అంత ఇంత కాదు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని, తెలంగాణ రైతాంగానికి నీళ్లు రావద్దని, తెలంగాణ ప్రజలకి విద్యుత్ శక్తి అందొద్దని, తెలంగాణ ప్రజలకు మంచినీళ్ళు అందొద్దని కాంగ్రెస్ పార్టీ జీవో 123 మీద 29 కేసులు వేసింది నిజం కాదా? పిటిషన్ వెనుక, ప్రతి కేసు వెనుక ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. కమ్యూనిస్టులపై కేసీఆర్ వ్యాఖ్యలు సంస్కారహీనంగా ఉన్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణ రాకముందు మిత్రులుగా ఉన్న కమ్యూనిస్టులు ఇప్పుడు శత్రువులయ్యారా అని కేసీఆర్ను ప్రశ్నించారు. మీసాలు లేని కేసీఆర్ మరో దేవుడికి మీసాలు చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు నారాయణ. తిరుమల కొండకు తీసుకెళ్లి 5 కోట్ల రూపాయల విలువైనటువంటి కిరీటం ఇచ్చావు. ఇక్కడ ఉన్న ఆయనకి మీసాలు, మీకు మీసాలు లేకపోయినా బంగారు మీసాలు తీసుకెళ్ళి ఇంకో దేవుడికి ప్రజెంట్ చేసినావు. మాకేం అభ్యంతరం లేదు. నీ అబ్బసొత్తు నీ సొత్తు అయితే ఇస్తే మాకేం అభ్యంతరం లే. నీ అబ్బసొత్తు కాదు, నీ సొత్తు కాదు, అది ప్రజల సొత్తు. ప్రజల తరఫున నువ్వు గెలిచిన తర్వాత ఇది ఎట్టిస్తావు అంటే ఎట్టుందంటే, నీ చివరి రక్తం బొట్టు వరకు నేను పోరాటం సాగిస్తాను అని చెప్పేటువంటి హామీ ఉందే, అది కేసీఆర్ చేసే పని. సురవరం సుధాకర్ రెడ్డిని విమర్శించే అర్హత కేసీఆర్ కు లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. మొక్కులకు ప్రజాధనాన్ని వినియోగించే హక్కు ఎవరికీ లేదన్నారు. మొత్తానికి కేసీఆర్ మొక్కుల వ్యవహారం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది.